ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు బేసిక్‌గా. అది ఒక సామాన్యుడు మీలాంటి వాడు, నాలాంటి వాడి దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డీసీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరి యొక్క భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్త అనేది ఉండాలి. పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ఉంటది. అయితే మొన్న అనంతపురంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఆయన హెలికాప్టర్ సంబంధించినటువంటి అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి ఉందో, అంతమంది ఎందుకు అంతమంది రావడం జరిగిందంటే, దానికి వైసీపీ ఒక సమాధానం, ప్రభుత్వం ఒక సమాధానం. ప్రభుత్వం ఏకంగా ఏం చెప్తుందంటే, 1100 మందితో మేము అక్కడ పోలీసుల్ని ఏర్పాటు చేశామని చెప్తుంది ప్రభుత్వం. మరి 1100 మందిని ఏర్పాటు చేస్తే రోప్ పార్టీ ఇవన్నీ ఉంటాయి 11 అంటే. కానీ మరి ఇంతమంది ఎట్లా వచ్చారు? ఆయన హెలికాప్టర్ యొక్క అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే ప్రభుత్వం యొక్క సమాధానం ఈ విషయంలో అక్కడితో ఆగిపోతుంది. మేము 1100 మందిని ప్రొవైడ్ చేశాము. అంతే. అంతకుమించి మేమేం చేయలేము. దానికి సంబంధించి మాకు బాధ్యత లేదు. అంటే ఆ కైండ్ ఆఫ్ బాధ్యత రహితంగా మాట్లాడడం ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఆ ప్రభుత్వంలో మీకు వంగలపూడి అనిత ఉందా? లేకపోతే గతంలో ఎవరో హోంమంత్రిగా ఉండేవారు జగన్ ప్రభుత్వంలో వాళ్ళున్నారు. ఎవరు మాట్లాడారు? అది ఎవరి భద్రతకు సంబంధించిందనేది కాదు ఇక్కడ మ్యాటర్. సమాధానం మనం 1100 మందిని ప్రొవైడ్ చేసాం అన్నప్పుడు మరి 1100 మంది ఉన్నా కూడా ఎందుకు ఇట్లా జరిగిందంటే దానికి గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు విషయంలో కొన్నిసార్లు ఇట్లా జరిగినటువంటి సందర్భాలున్నాయి. అప్పుడు కూడా వాళ్ళు అట్లా సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు రేపొద్దున ఇంకొక సభ ఏదో జరుగుతది. లేతే ఇంకో కార్యక్రమం ఏదో జరుగుతది. 2000 మందితో మేము ప్రొవైడ్ చేసాం అంటారు. ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదనేటువంటి అవకాశం ఉన్నది ఏ ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వం యొక్క అల్టిమేట్ బాధ్యత భద్రతను కల్పించడం. అది మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా, మీరైనా, నేనైనా. పరిస్థితులు బట్టి మన యొక్క పొజిషన్స్ బట్టి మన కోసం వచ్చేటువంటి జనాల సంఖ్యని అనుగుణంగా ఎస్టిమేషన్ అనుగుణంగా. సో, ఇక్కడ తప్పించుకునేటువంటి అవకాశం లేదు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్టుగానే నాకైతే పర్సనల్‌గా అనిపిస్తుంది. సో, దీన్ని వైసీపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్ అనేక చోట్లకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి భద్రతా వైఫల్యాల గురించి ఆహ్, మెన్షన్ చేస్తూ నేరుగా అమిత్ షా వద్దకు గాని, నరేంద్ర మోడీ వద్దకి కుదిరితే ఇద్దరి వద్దకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నాలు దానికోసం అపాయింట్‌మెంట్ కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కోసం ఆయనకి ఆల్రెడీ ఒక మంచి స్ట్రాంగ్ భద్రత అనేది ఉంటది. అయినా సరే ఆయన మీద రకరకాల దాడులు జరిగే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వరకు వెళ్లి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు కూడా ఇట్లాగే వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేశారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా ఇట్లాగే బిహేవ్ చేశారు. సో, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, అప్పట్లో వాళ్ళు వెళ్లి ఈ రకంగా రిక్వెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం భద్రత అనేది చంద్రబాబుకి స్పెషల్‌గా మళ్ళీ ఆల్రెడీ ఉన్నటువంటి భద్రత కాకుండా ఎటువంటి రివ్యూ చేయకుండా వెంటనే కల్పించింది. రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా రఘురామకృష్ణంరాజుని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మోకలు అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ రకమైన భద్రతను అప్పట్లో కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెషల్ కేటగరీ భద్రతని కోరుకుంటుంది వైసీపీ పార్టీ. ఆబ్వియస్‌లీ ఆ పార్టీ యొక్క నాయకుడి యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళైనా, ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళైనా ఆబ్వియస్‌లీ కోరుకుంటారు కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళు లేరు కాబట్టి ఈ రకమైనటువంటి హేట్రెడ్ పాలిటిక్స్ అనేవి రాజకీయాల్లో గత 10 ఏళ్లుగా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి. మీకు 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒకసారి చంద్రబాబు ఉన్నారు సీఎంగా, తర్వాత జగన్ ఉన్నారు గానీ, ఈ గ్యాప్ మొత్తం గూడా మీరు అబ్జర్వ్ చేస్తే హేట్రెడ్ పాలిటిక్స్ అనేవి ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల విపరీతంగా పెరిగిపోయాయి. జగన్‌ని చూస్తే వైసీపీ, జనసేనకు సంబంధించిన వాళ్ళందరికీ విపరీతమైనటువంటి కోపం, ఉక్రోషం ఆయనొచ్చేది ఈళ్ళ ఇంట్లో పిల్లల్ని ఏదో చంపేసినట్టు. అలాగే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ ఆయన్ని అభిమానించే వాళ్ళు 80% మందికి, ఇటువైపు కూడా 80% మందికి 80% మందికి ఒక్క రకమైనటువంటి ఏదో గ్రడ్జ్ పట్టుకున్నట్టు వాళ్ళ మీద తయారు చేసేటువంటి పరిస్థితి. వాళ్ళలో ఎవరు ఎట్లా ఎప్పుడు ప్రవర్తిస్తారో మనకు తెలియనటువంటి సందర్భం ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్‌కైనా ఆహ్, ఈ జగన్మోహన్ రెడ్డికైనా, చంద్రబాబుకైనా సరైనటువంటి భద్రత, ఇంటెలిజెన్స్ వర్గాల యొక్క నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎలక్షన్ క్యాంపెయిన్ టైమ్‌లో కూడా జగన్ మీద ఒక రకమైనటువంటి రాయి దాడి జరిగింది. దాన్ని గులకరాయి అని చెప్పి చాలా మంది ఎగతాళి చేసినటువంటి సందర్భం ఉంది. గతంలో ఒక కత్తితో కూడా ఎయిర్‌పోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఒక మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది. దాన్ని కూడా కోడికత్తి డ్రామా అని చాలా మంది హడావుడి చేసిన సందర్భం ఉంది. అది కూడా ఒక సెపరేట్ కాంట్రోవర్సీ. దానికి సంబంధించి ఈయన ఎప్పుడు కూడా ఎన్ఐఏ కోర్ట్‌లో ఒక విక్టిమ్‌గా ఏ రోజు ఒక విక్టిమ్‌గా ఆయన హాజరైనటువంటి సిట్యుయేషన్ లేదు కోర్ట్‌లో. అది ఎందుకు లాగుతున్నారనే దాని మీద కూడా ఆరోపణలున్నాయి. సో, ఇదంతా పక్కన పెడితే ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడనేసి మనం ఓపెన్‌గా అనలేము. చంద్రబాబు డ్రామా ఆడుతున్నారు ఓపెన్‌గా అనలేము. పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నాడని వాళ్ళు అనుకోవడం వేరు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి బాధ్యతను వహించాలి. అది జగన్‌కి దగ్గర నుంచి మీ వరకు, నా వరకు కావచ్చు. చంద్రబాబు దగ్గర నుంచి మీ వరకు, నా వరకు కావచ్చు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేదే పూర్తి బాధ్యత ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. దాన్ని ఏమాత్రం ఇగ్నోర్ చేయకూడదు. మేము 1100 మంది పెట్టాం, 11,000 మందిని పెట్టాం. అయినా కానీ ఏం జరుగుతుందో మాకు తెలీదు అనేటువంటి మాట ప్రభుత్వం వైపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఆ ప్రభుత్వంలో ఎవరున్నా సరే, అది జగన్ ప్రభుత్వం ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, రేవంత్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, ఎవరున్నా సరే ప్రభుత్వం పూర్తి బాధ్యతని ఒక పార్టీకి చెందినటువంటి అతిపెద్ద నేత అయినా,
గత సీఎంగా ఉన్నారు కాబట్టి మాజీ సీఎంగా. సో, ఆయన ఆబ్వియస్‌లీ ఆయనకి ఎంతో కొంత థ్రెట్ ఉంటది. ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంటది. అదే ప్లేస్‌లో చంద్రబాబు ఉన్న సీఎం ఉంటది. కాబట్టి దీని పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి తప్ప మేము 1100 మంది పెట్టాం, 2000 మందిని పెట్టాం అంటే కుదరదు. దీని మీద ఢిల్లీకి వెళ్లి వైసీపీ పెద్దలతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడేటువంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.